అహ్మదాబాద్ ప్రమాదానికి 1 సంవత్సరం ముందు బోయింగ్ 787 విమానాలలో నిర్మాణ లోపాల గురించి అమెరికాలో తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. ఏప్రిల్ 2024లో బోయింగ్ క్వాలిటీ ఇంజనీర్ అయిన శామ్ సలేహ్ పోర్ డ్రీమ్ లైనర్లో ఉత్పత్తిలో నాణ్యతలో లోపాల కారణంగా విమానం పదే పదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని యుఎస్ సెనేట్ ఉపసంఘం ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆ ఇంజనీర్ చెప్పిన విధంగా లేదా చెప్పిన రీతిలో ప్రమాదం జరిగిందో లేదో తెలియదు, కానీ మొట్టమొదటిసారి జరిగిన 787 ప్రమాదంతో ఈ వాదనకు మాత్రం బలం చేకూరుతుంది. విమానం ఎడమ వైపున ఎమర్జెన్సీ డోరుకు అత్యంత సమీపంలో రమేష్ కూర్చున్నాడు. ఆయన సీటు నెంబర్ 11A. అయితే టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొట్టింది. వెంటనే నేను చనిపోయానని అనుకున్నా, కానీ అలా జరగలేదు. బతికే ఉన్నానని గ్రహించిన నేను ఫ్యూజిలేజ్లో ఓ రంధ్రం కనిపించింది. నేను కూర్చున్న సీటు బెల్ట్ వెంటనే అన్లాక్ చేసి ఆ రంధ్రాన్ని కాలితో తన్ని అందులో నుంచి బయటకు దూకేశాను. అయితే అది ఎమర్జెన్సీ తలుపా లేదంటే విమానం ఫ్యూజ్లేజ్లో పగిలిన భాగమా అనేది స్పష్టంగా తెలియదు, కానీ నా కళ్ళ ముందే అంతా క్షణాలలో జరిగిపోయిందని రమేష్ చెప్తున్నాడు. తను ఎలా బతికానో కూడా నమ్మలేకపోతున్నానని అంటున్నాడు.